ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఏప్రిల్ 18వ తేదీ 2026 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు మన పక్షమున ఉండి శత్రువుపై వాయించమాడి విజయం ఇచ్చేవాడు. అయితే ఆయన మన తరపున శత్రువులపై పోరాటంలో విజయం ఇవ్వాలంటే ముందు ఆయన బిడ్డలం ఆయన అంతస్తులో ఉండాలి. ప్రతి ఆదివారం దేవాలయమునకు, శుక్రవారం స్వస్థశాలలకు వెళ్ళుచున్నామని, ఉపవాసం ఉంటున్నామని, ఉపవాస ప్రార్థనల్లో పాల్గొంటున్నామని, దేవాలయములలో బోధకులకు పరిచర్య చేస్తున్నామని ఆయన నా పక్షమున ఉంటున్నాడని అతిశయించవద్దు. అవన్నీ చేయడం అనేది దేవుడు మనకు ఇచ్చిన ఒక అవకాశం. తగ్గింపై ఉన్నది వీటిని కూడా దేవుడు కొట్టివేయడు. దానికి తగ్గ ఫలితం ఉంటుంది. అయితే దేవునికి కావలసినది సిఫారసు ప్రార్థనలు కాదు. కావలసినవి విరిగి నలిగిన హృదయంతో మ్రోకరిల్లి కన్నీటితో మొరపెట్టుకుంటే ఆలకించి చెవియొగ్గి మన తరపున ఉండి మన కుడి చేయి పట్టుకుని నడిపించి విజయం ఇచ్చువాడు. గాఢాంధకారపులో పడి నడిచినను తొట్టుపాటు రానివ్వకుండా కాపాడి యేసుక్రీస్తు మన పక్షమున వహించే విధముగా ఆయనపై భారం వేసి మన కుడి చేతినే కాదు తను అంతా తన కౌగిట్లో బంధించి ఆదరించి నడిపించగలిగే గొప్ప స్థితిలో దేవాది దేవుడు నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన. సైన్యములకు అధిపతి అయిన మా క్రీస్తు ప్రభువా, నిరంతరము నీ దూతలతో మమ్మలను సంరక్షించి కాపాడుతున్న నీ కరుణా కటాక్షములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ శనివారం రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతల దీవెనలు కుమ్మరించమని కోరుచున్నాము. ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము. దిక్కులేని వారిని, అనాథులను సంపూర్ణంగా ఆదరించుము. నీయందు సంపూర్ణ విశ్వాసంతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయండి. మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తున్నాము. నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించి వర్ధిల్ల చేయుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగిన దేవా, నూరంతలుగా నెరవేర్చమని వేడుకుంటున్నాము. ఈ దినమంతియు నీ రెక్కల చాటున మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచివేయమని, ప్రతి విధమైన శోధనల నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సంరక్షించి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున నీయందు భయభక్తులు కలిగి నిరంతరము నీ సన్నిధిలో నివసించగల గొప్ప స్థితి ద్వారా దైవదూతలను కాపలా ఉంచుకొని సామ్రాజ్యంను మన ఎల్లరకు దయచేయను గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము. దూతలతో కలసి సేరాపులలో నిలచి, దూతలతో కలిసి సేరాపులలో నిలచి నీ మహిమను చూడాలని నాశ తీర పడాలని, నీ మహిమను చూడాలని నాశ తీర పడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, దావీదు గానాల స్తోత్రార్హుడా, ఓ రాహు కుమారుల స్తుతి పాత్రుడా.